సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వ్లాగ్. ఈరోజు మార్నింగ్ 7 o'clockకి లేచిన, ఇప్పుడే స్నానం చేసిన. ఈ టేబుల్ మొత్తాన్ని క్లీన్ చేస్తా. ఈ టేబుల్ మొత్తాన్ని క్లీన్ చేయాలి. అక్కడ మంచిగా చూడండి, ఎక్కడ సమాన్ అక్కడ ఉంది. ఆ పరుపు నుంచి అక్కడ దాకా ఆ సెల్ఫ్లు అన్నీ క్లీన్ చేసి ఒక మంచి స్టూడియో లుక్ ఉండేటట్టు మొత్తం క్లీన్ చేస్తా. బ్యాక్గ్రౌండ్ వల్ల నా ఫేస్ ఏమో డార్క్ కలర్ అయిపోయింది, బ్యాక్గ్రౌండ్ ఏమో వైట్ కలర్ అయిపోయింది. అయితే ఐఫోన్ ఏం చేస్తుందంటే నా బ్యాక్గ్రౌండ్ కలర్ని ప్లస్ నా ఫేస్ కలర్ని రెండు ఒకేసారి చూపించే టైంలో ఇంకా డార్క్ అయిపోతుంది నా ఫేస్. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇక్కడి నుంచి ఇట్లా మొత్తం ఆడేదాకా ఒక బ్లాక్ కలర్ క్లాత్ పెట్టేస్తా గోడకు మొత్తం. అప్పుడు ఫేస్ మొత్తం క్లారిటీగా కనిపిస్తుంది. బయటికి వెళ్ళి ఇగోండి ఈ క్రేప్ క్లాత్ కొనుక్కొచ్చిన, ఒక 1.5-2 meters డోర్ హైట్ అంతా కొనుక్కొచ్చిన. ఇప్పుడు ఈ గోడకి వెళ్ళి ఈ లెఫ్ట్ మా కార్నర్కి వెళ్ళి ఆడదానికి ఇట్లా అయితే వేసేస్తా. పోయిన వీక్ ఒకసారి ఈ టేబుల్ క్లీన్ చేసిన, ఇక చూడండి మళ్ళీ ఎట్లా అయిపోయిందో. ఎక్కడున్న సమాన్ అక్కడ ఉంది. కత్తెర ఎక్కడ ఉండాలి ఇక్కడికి వచ్చేసి నా ఐడి కార్డు, పేపరు, వాచ్, ఒక టేపు, నెయిల్ కటర్, కీబోర్డ్. ఇక్కడ కీబోర్డ్ ఉండాలి కదా, కీబోర్డ్ ఏడుంది చూడండి, ఇక్కడ ఉంది, సందులు ఉంది. దీన్ని మొత్తం మంచిగా నీట్గా చేస్తా. అండ్ నేను ర్యాపిడోకి యూజ్ చేసే ఫోన్ ఇదే అన్నట్టు. ఇది చాలా పాత, ఇంతకుముందు మమ్మీ యూజ్ చేసేది, కాకపోతే చాలా పగిలిపోయింది. ఇది ఒక పోర్టబుల్ లైట్, డిజిటెక్ది. చెల్లె మేకప్ ఆర్టిస్ట్ కాబట్టి తనకి వీడియో షూటింగ్ కోసం ఇవన్నీ పనికొస్తాయి. సో ఇది ఒకటి. ఇప్పుడు మీ యూజ్ చేసే ట్రైపాడ్ కూడా తనదే. నిన్న ఎగ్జామ్ రాసిన సిఎన్ సబ్జెక్ట్ పేపర్స్ బ్యాక్లాగ్ ఏం పడదు, కానీ బై ఛాన్స్ పడ్డది అనుకోండి పనికి వస్తాయి. మళ్ళీ ప్రిపరేషన్ డైరెక్ట్ గా స్టార్టింగ్ చేయకుండా మంచిగా ఉండే జోబు. ఇట్లా ఇట్లా ఉండేది నా కాలేజ్ డ్రెస్కి. దొంగ కిట్ క్యాట్ కర్రోడు, మా కిట్ క్యాట్ దోసాడు ఫర్రని బీకిన్నది. నాకు కావాల్సిన సామాను ఒక హాల్ టికెట్, పెన్ను, ఆ స్టాప్లర్, పేజీలు పిన్ కొట్టడానికి. ఇప్పుడు ఈ ఏరియా మొత్తం ఈ ఏరియాని ఈ సెక్షన్ని మంచిగా క్లీన్ చేస్తా. ఆ సెక్షన్ మంచిగా ఉంది, ఇంకొంచెం మంచిగా అసెంబ్లీ చేస్తా. సేమ్ ఆ బుక్స్ ఎట్లున్నాయో దాన్ని కూడా మంచిగా ఇట్లా లైన్గా పెడతా అన్నట్టు. ఇప్పుడు పెద్ద ఏం చేయలే, ఇక్కడున్న సామాన్ అంతా తీసుకొని ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు అంతా మంచిగా క్లీనింగ్ అవుతుంది. ఎంత జల్ది అయిపోయిందో. జస్ట్ హార్డ్లీ ఒక 4-5 minutesలో, సరే 10-20 minutesలో మొత్తం క్లీన్ అయిపోయింది. కాకపోతే బద్ధకం ఎక్కువ, కానీ ఎట్లనే ఈరోజు క్లీన్ చేయాలని చెప్పేసి ఇవ్వండి ఈ సెక్షన్. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా ఉందో. ఇట్లా పెట్టేసాం అనుకోండి, ఒక క్లాత్ ఎల్లడేసాం అనుకో, మస్తు లెవెల్ 3 స్టూడియోలో కనిపిస్తాయి మంచిగా. level 1, level 2, level 3. ఇప్పుడు ఈ సెక్షన్ చదివినాం అనుకో, ఆల్మోస్ట్ అయిపోయి హాల్ మొత్తం తోప్. స్టూడియో మొత్తం ఇట్లా ఇక్కడ పెట్టుకుంటా. దీన్ని కూడా ఏదో ఒకటి వేసి ఇట్లా ఒక బ్యాక్గ్రౌండ్ వేసేసి అనుకో, మొత్తం మొత్తం level 3 స్టూడియో అయిపోతుంది. ఎక్కడ బయటికి పోవాల్సిన అవసరం లేదు. పాడ్కాస్ట్ స్టార్ట్ చేస్తా. నువ్వు నిజంగానే అన్నం తింటారా? అన్నం ఎప్పుడెప్పుడు తింటారు? మీకు ఏమేమి గుర్తున్నాయి? మీ లైఫ్లో ఉన్న హార్డెస్ట్ మూమెంట్ ఏంటి? అచ్చా, ఎవరు గుర్తొస్తలే పని ఇట్లాంటి డైలాగ్స్ గుర్తుంటే. అరే ఏంటిది అది? బెల్జియం వెఫిల్. మా చెల్లి అట్లా టక్కున వచ్చింది, ఇగో పట్టుకో అని చెప్పేసి ఇచ్చింది. గై నాకు వెఫిల్ తినడం అంతేం ఇష్టం ఉండదు, బట్ ఇక ఏమైంది, నాకు ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ తీసుకున్నావు. అది నేను నాకు అనుకోని ఎంత సంతోషపడ్డా తెలుసా. మా చెల్లి నా గురించి అని తెచ్చింది అనుకోని, అమ్మో ఇందిరా ఇది అని అనుకున్నా. ఇప్పుడు గమ్మున తనే తినేస్తుంది. చాలా సంతోషపడిపోయినా కొద్దిసేపటికి, కానీ ఇక రియాలిటీ వచ్చి ఇట్లా అబ్బా ఏం కాదు. జ్యూస్ అనేది తీసుకొచ్చింది. ఇప్పుడు చూడండి గైస్ ఎంత నీట్గా అయిపోయిందో. ఇప్పుడు చూడండి టేబుల్ మీద మంచిగా ఇట్లా కూర్చొని ఇక నా వర్క్ చేసుకోవచ్చు మంచిగా. ఇక్కడ ఈ బాక్స్లన్నీ పెన్నులు, యాక్సెసరీస్ కానీ, ఎరేజర్ కానీ, షార్ప్నర్ కానీ, పిన్ పాంచ్ అన్నీ అల్ల పెట్టేసిన. ఇప్పుడు ఇట్లా కూర్చొని మంచిగా. ఏ బాక్సులు ఇవా? ఇవి ఇక్కడ ఈ నెంబర్ చూపి 12 days బాక్సెస్ కొట్టేసిన. ఇప్పుడు ఇవన్నీ అయిపోయి మొత్తం ఈ బాక్స్ మొత్తం ఫిల్ అయిపోయేదాకా వీడియోస్ చేస్తూనే ఉంటా. ఆల్మోస్ట్ ఇది 6 months అనుకోండి. 6 months నేను కన్సిస్టెంట్గా వీడియోస్ చేద్దామని అనుకున్నా. దీన్ని చూస్తే నాకు గుర్తు రావాలి, అరే వీడియో చేయాలిగా, అట్లా మైండ్లో రిమైండర్ అవ్వాలి. ఇది ఉందిగా, ఈ పరుపు నీటి జరిపి క్లాత్ని ఇగో ఇట్లా పెడతా. ఇప్పుడు
అది కాడ ఎత్తానా ఇప్పుడు నా ఫేస్ క్లారిటీ పడుతుందా ఇప్పుడు చూడండి నా ఇప్పుడు కనిపిస్తుందా మీరు ఇంకా దగ్గరికి వెళ్ళి నార్మల్గా ఇది ఈ క్లాత్ లేకపోతే నా ఫేస్ మీద ఫోకస్ రాదంతగానం. ఇప్పుడు చూడండి బ్యాక్గ్రౌండ్ని ఆ గోడని కవర్ చేయాలి. యాపిల్లో ఉన్న ఫీచర్ ఏంటంటే మొత్తం బ్యాక్గ్రౌండ్లో ఉన్నది కవర్ చేయాలనుకుంటుంది, నా ఫేస్ని కూడా కవర్ చేయాలనుకుంటుంది. ఇప్పుడు చూడండి ఇప్పుడు వస్తే జస్ట్ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అది ఎట్లయినా కవర్ అవుతుంది, పిక్సెల్స్ తక్కువ వేసేస్తుంది, అది నా ఫేస్ కూడా క్లారిటీ కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి నా బ్యాక్గ్రౌండ్ కూడా మొత్తం తెల్లగా మీకు క్లారిటీ కనిపిస్తుంది, నా ఫేస్ కూడా క్లారిటీ కనిపిస్తుంది. కాకపోతే బయట నాకు చేయాలనిపిస్తుంది అంతేగాని మెల్లమెల్లగా చేద్దాం. పరద ఉంది కదా, ఈ పరదని పైన పెట్టాలి. ఈ సెక్షన్ మొత్తం నీట్గా చదివినా ఇది చూడండి ఇక్కడ కూడా మంచిగా బుక్స్ అన్ని నీట్గా పేపర్స్ నువ్వే చదివినావు నా బ్యాక్గ్రౌండ్లో మంచిగా పడతలే అని అదే నాకు అదే చెప్పిన ఇగో ఇప్పుడు ఇవన్నీ అయితే ఆల్రెడీ మా చెల్లెది చదివింది. కాకపోతే ఆ సెల్ఫీ చూడండి కింద చూడండి అన్నీ నీట్గా మొత్తం లైన్గా ఇట్లా మొత్తం సిస్టమేటిక్గా పెట్టేసిన అన్నట్టు. ఇప్పుడు చూస్తే కొంచెం మంచిగా అనిపిస్తుంది చూడండి. ఆ గోడకి పరదని అతికేస్తా, పరదని అతికేయంగానే పరదని ఇట్లా హ్యాంగ్ చేస్తా. దేంతో హ్యాంగ్ చేస్తా అంటే ఇవి 6-7 months బ్యాకే మార్కెట్కి వెళ్ళినప్పుడు మెటీరియల్ దేనికి వెళ్తాగా అప్పుడు ఇవి తీసుకొచ్చిన ఎక్కడైనా పనికొస్తాయి అని, ఇప్పుడు పనికొస్తున్నాయి. నేను చెప్పింది తింటే ఇట్లాంటి పనులు కావు. చూడండి ఎంత లూజ్ అయిపోయింది ఇక్కడ. దిస్ గాయ్ విల్ నాట్ లిసన్ మై వర్డ్స్. వాకే ఏం కాదు అప్పుడు అట్లా అయితే ఉంటుంది. ఇప్పుడు ఓకే అగే ఉంది కొంచెం ఇంకో హోల్ కూడా అయిపోయి. అవును నేను తెల్ల వాడుతున్నానా. సో గాయస్ ఇప్పుడు కూడా మీకు క్లారిటీ కనిపిస్తుంది. ఇప్పుడే ఒక ప్రాబ్లమ్ని మనం క్లియర్ చేసినాం, కాకపోతే ఒక ప్రాబ్లమ్ని క్లియర్ చేయగానే ఇంకో ప్రాబ్లం వచ్చింది. ఇగో ఇట్లా కనిపిస్తుంది, ఇట్లా అయితే మెల్లగా ఇట్లా పైకి లేస్తుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ డబల్ టేప్ ఉంది కదా, ఈ డబల్ టేప్ని అక్కడొకటి పెట్టినాం అనుకో మంచిగా క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి గాయస్ ఎంత బాగుందో. ఈ సెక్షన్ కూడా ఏమన్నా పరద తొలగిద్దాం అవుతా అని కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు చూడండి నా ఫేస్ ఎంత క్లారిటీగా కనిపిస్తుందో. నేను రికార్డ్ చేస్తున్నా ఇప్పుడు నాకు తెలుస్తలేదు, బట్ మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి నా ఫేస్ క్లారిటీ కనిపిస్తుందా లేదా ఇంతకు ముందుకు వెళ్ళి. ఈ సెక్షన్ కూడా ఏమన్నా జైనికి వస్తాయా లేదా కమెంట్ సెక్షన్లో చెప్పండి. నా మూలలు కొట్టి ఇట్లా ఎల్లడేస్తే మంచిగా కవర్డ్ అయిపోతుంది, మస్తు ప్రీమియం లుక్ అనిపిస్తుంది. దాన్ని కూడా ఒకసారి ఒకరోజు ట్రై చేద్దాం ఖచ్చితంగా. అండ్ దాట్స్ ఆల్ ఫర్ టుడే గాయస్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి. బాయ్. ఇదంతా బాగానే చదివినా, ఇప్పుడు ఇక అన్నీ కూడా చదరాలి ఆఫ్ కెమెరా.